దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత నామములు అందరికీ క్షేమము శుభములు కలుగును గాక. అందరూ బాగున్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 15 అధ్యాయం 24 వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును నడుచును. దేవునికి మహిమ కలుగును గాక. పాతాళము తప్పించుకోవాలంటే మనము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలో నడవాలి. జీవ మార్గమును నడుచుకొనమని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. జీవ మార్గం మరి మనకి ఎక్కడ దొరుకుతుంది? సజీవుడైనటువంటి దేవునిలోనే మనకు దొరుకుతుంది. పాపములో పడి నీతి మార్గము నుండి తప్పించుకోకపోతే మాత్రం నరకము తప్పదు. కాబట్టి ప్రియమైన పిల్లలారా, మనము పాపములోనికి వెళ్ళకుండా నీతిలో నడుచుకోవడానికి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. పాపము నిన్ను నరకానికి చేరుస్తుంది. ఏండి, పాపం చేస్తే ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. వాక్యము పరిశుద్ధినిగా మారుస్తుంది. లోకాన్ని వెంబడిస్తే దుఃఖమే కలుగుతుంది. నీవు లోకాన్ని వెంబడించకూడదు, దేవుని వెంబడించాలి. దేవుని బిడ్డగా జీవించాలి. ప్రార్థన అనుభవాలు కలిగి ఉండాలి. పరిశుద్ధతగా నడుచుకోవాలి. జీవ మార్గమును పోయేటువంటి నీ జీవితం జీవ మార్గం అనగా ప్రభుని క్రీస్తు వారే నేనే మార్గమును సత్యాన్ని జీవాన్ని అని చెప్తున్నటువంటి దేవాతి దేవుడు. కాబట్టి పాప మార్గంలో ఒకవేళ నీవు ప్రవేశిస్తున్నావా? నీతి మార్గంలో ఉన్నావా? నువ్వు నీతి మార్గాన్ని వెంబడిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభు నిన్ను ఆదుకుంటారు. పరలోకానికి వెళ్ళేటువంటి త్రోవ ఆయన అంటున్నారు, నేను మార్గాన్ని, ప్రభుని క్రీస్తు వారే మార్గం. ప్రియబిడ్డ, చెడుతనం నుంచి బయటికి రా. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కోరుకుంటున్నారు. ఆయన ప్రతి విషయంలో కూడా క్రిందనున్న పాతాళమును తప్పింపబడటానికి మనము బుద్ధిని కలిగి ఉండాలి. బుద్ధిమంతులుగా ఉండాలి. పాతాళం అనగా ఆరని అగ్ని, నరకం. దాని నుంచి మనం తప్పింపబడాలంటే భక్తి విశ్వాసము దేవునితో మనం నడుచుకోవాలి. యోబు ఎంత భక్తిపరుడో, దేవాతి దేవునిపై ఆధారపడి ఆయన యథార్థతను కాపాడుకునే చేత ఆయన రెండంతల ఆశీర్వాదం పొందారు. కాబట్టి మనం నరకం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతా అయిపోయిన తర్వాత ఏమీ చేయలేం. చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదండి. ఈ భూమి మీద ఉండగానే పరలోకం వెళ్ళాలా నరకం వెళ్ళాలో మనం ఒకసారి మరి పరిశీలన చేసుకోవాలి. పరలోకం వెళ్ళాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు ప్రాణం పెట్టి ఎంతగానో త్యాగం చేసిన దేవునిని మనం ప్రేమించాలి. క్రైస్తవ బిడ్డలు ఎంతోమంది దేవాతి దేవుని మార్గంలో మరి సరి అయిన మార్గంలో కూడా నడవలేని వారు అనేక మంది ఉంటున్నారు. అందరూ కూడా సరి అయిన మార్గంలో నడిస్తే దేవుని రాకడలో ఎత్తబడతారు. కాబట్టి పరిశుద్ధతగా జీవించండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, గొప్ప దేవా, నా తండ్రి, ఇదిగోనైనా గొప్ప దేవా, కడవరి దినాలు దుర్దినాలు ఉన్నాము. నీ కొరకు ఎలా నడుచుకోవాలని నేర్పించండి. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడండి నాయన. సమాధానపరచండి నాయన. ఎక్కడ చూసినా నాయన మరి భయంకరమైనటువంటి స్థితులు కనబడుతున్నాయి. ఆపు చేయండి, సమాధానపరచండి, యుద్ధములు మానపండి. రాజా, నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అలాగే ముఖ్యంగా నా తండ్రి నాయన నమ్మకమైనటువంటి మార్గాల్లో నీ ప్రజలు నడవడానికి కృప చూపండి ప్రభా. నామకార్థ క్రైస్తవత్వం ఉండకూడదు ప్రభా. సరి అయిన మార్గంలో నడిపించండి. సర్వ ప్రపంచాన్ని చల్లగా కాపాడు. రుణాలు, ఆర్థిక పరిస్థితుల నుండి విడిపించి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. శక్తి కలిసే నామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.